సిటీకేబుల్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొనకళ్ళ నారాయణరావును విజయవాడ రమేష్ ఆసుపత్రికి వైద్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. గతంలో తెలంగాణ ఆంధ్ర విభజన సమయంలో ఢిల్లీలోని పార్లమెంట్లో మొదటిసారిగా ఆయనకు గుండెపోటు రావడంతో ఇది రెండోసారిగా వైద్యులు పేర్కొంటున్నారు. కొనకళ్ళ నారాయణరావుకు అస్వస్థత అని తెలియగానే జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు రమేష్ హాస్పిటల్ కు చేరుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, పార్టీ నాయకులు బోడి ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు కొనకళ్లను పరామర్శించారు. మార్కెట్లో పచ్చిమిర్చి ధర ఘాటెక్కుతోంది. కిలో ₹100 మార్కుకి చేరుకోవడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యావసరాల్లో ఒకటైన పచ్చిమిర్చి ధర మార్కెట్లో మంట పుట్టిస్తోంది. బహిరంగ మార్కెట్లో దీని ధర కిలో ₹100 మార్కుకు చేరుకుంది. వంటింటి అవసరాల్లో ప్రధానమైన పచ్చిమిర్చి రైతు బజార్లో 70కి చేరుకుంది. దాదాపు వంటలన్నింటిలో ముఖ్యమైనది పచ్చిమిర్చి ధర ఘాటుకి వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో ₹30 దాటని దీని ధర అమాంతం పెరిగిపోయింది. ఇటీవలి కురిసిన అకాల వర్షాలకు మిర్చి పంట దెబ్బతినడమే ధర పెరుగుదలకు కారణమని రైతులు పేర్కొంటున్నారు. పచ్చిమిర్చికి సరైన ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం, దిగుబడికి డిమాండ్కు మధ్య వ్యత్యాసం పెరగడం కూడా దీని ధర పెరగడానికి మరో కారణంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు క్రమంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో కంటే మార్కెట్లోకి వచ్చే కూరగాయల నిల్వలు తగ్గడంతో వ్యాపారులు వీటి ధరలు పెంచేశారంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా కాకపోయినా కూరగాయల రేట్లు పెరుగుదల సామాన్య జీవులకు భారంగా పరిణమించింది. ఈ నెల 16 నుంచి టీబీ నివారణ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి తెలిపారు. రాష్ట్రంలో 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 16 నుంచి టీబీ నివారణకు సంబంధించిన టీకా కార్యక్రమం నిర్వహిస్తోందని డీఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి తెలిపారు. ముఖ్యంగా టీబీ టీకా నియంత్రణ పంపిణీ కార్యక్రమం 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ ఇవ్వడం జరుగుతుందని ఆమె వివరించారు. ఇది ముఖ్యంగా 18 సంవత్సరాల పైబడి గత 5 సంవత్సరాల క్రితం టీబీకి సంబంధించిన మందులు వాడిన వారికి, టీబీ వ్యాధిగ్రస్తులతో నివాసం ఉన్నవారికి, 60 సంవత్సరాలు పైబడిన వారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు, పొగ త్రాగేవారికి మరియు బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే తక్కువ ఉన్నవారికి ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బాలింతలకు, పాలిచ్చే తల్లులకు, ప్రస్తుతం టీబీ మందులు వాడుతున్న వారికి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ఈ టీకాను ఇవ్వటం జరగదన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న 508 సచివాలయ కేంద్రాల్లో ప్రతి గురువారం 3 నెలల పాటు ఈ వ్యాధి నిరోధక శాఖలు ఇవ్వడం జరుగుతుందని, జిల్లాకు సంబంధించి 50,000 మందికి ఈ టీబీ నియంత్రణ టీకానివ్వడాన్ని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమంపై సార్వత్రిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే స్పందన కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న నేపథ్యంలో స్పందన తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు వారు వివరించారు. కృత్తివెనలో త్రాగునీరు సమస్య తీర్చే నాథుడు లేడని మండల ప్రజలు వాపోతున్నారు. జిల్లా శివారు ప్రాంతమైన కృత్తివెన్ను మండలం సముద్రం నిండా నీరు ఉన్నా చుట్టుపక్కల చుక్క మంచినీరు లేని ప్రాంతంగా మిగిలిపోయింది. ఈ మండలానికి త్రాగునీరు సమస్య తీర్చే నాథుడు లేడని మండల ప్రజలు వాపోతున్నారు. వేసవి కాలంలో మండలంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు నీటి కోసం కూలికి వెళ్లకుండా నీటి కుళాయిల వద్ద గంటల తరబడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కుళాయిల ద్వారా వస్తున్న నీరు వాడుకునేందుకే తప్ప తాగేందుకు ఉపయోగపడకపోవడంతో త్రాగునీరు సైతం కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండల వాసులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ కుళాయి ద్వారా నీరు ఒక పూటే వస్తున్నాయని, అవి కూడా తక్కువ సమయం ఇస్తున్నారని, పల్లె ప్రాంతాలు కావడంతో పశువుల కొరకు మరియు తాము ఇంట్లో వాడకానికి నీళ్లు సరిపోవటం లేదని, ఇదే విషయం పంచాయతీ వారికి తెలియపరిచినప్పటికీ తమ గోడు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో స్వయంగా జిల్లా కలెక్టర్ మండలంలో అనేక పంచాయతీ చెరువులు పరిశీలించి రాబోయే వేసవి దృష్ట్యా ఆర్డబ్ల్యూసీ-డబ్ల్యూఎస్ స్కీములను నీటితో నింపాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు మాత్రం ఆ సమయంలో అనేక కారణాల చేత వైఫల్యం చెందారని ఆరోపణలు వినపడుతున్నాయి. పూర్తి వేసవి కాలంలోకి అడుగు పెట్టకముందే కొన్ని గ్రామాల్లో అయితే త్రాగునీరు చెరువుల్లో నీరు చివరి దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ మైక్రో ఫిల్టర్లు బిగించకపోవడంతో ఆ పైపులు అలంకరణ ప్రాయంగానే మారాయని స్థానికులు వాపోతున్నారు.
నీళ్ళు తోడతాం పుల్లిగా తోడారని చెరువు చిన్నది అయిపోయిందండి. ఉమ్, నా 5 పాలాలకి వెళ్ళాలి మాకు. ఉమ్. 5 పాలాలు అనేది చాలా కష్టం అవుతుంది నీళ్ళు. అది సాల్తలేదండి నీళ్ళు. 5 పాలాలు అనేది ఎక్కించుకుంటాం, దిగుతాం, ట్యాంకర్లు అవన్నీ చాలా కష్టం అవుతుందండి. ఎన్ని రోజులు వస్తాయి? ఇంకో 10-15 రోజులు వస్తాయండి, అంతకు మించి రావండి. ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఏమన్నా నీరు కానీ పక్కనే చెరువులు కానీ ఏమన్నా వాడుకోవడానికి ఏమైనా ఉపయోగపడదు? వాడుకోవడం ఉపయోగపడడం, చెరువులు తవ్విన తర్వాత ఉప్పు నీళ్ళు అయిపోయినాయండి. ఇంకా అవి కూడా లేవండి. మరి మీ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? ఇంకేం చేయాలి మరి, నాయకులు అది ఆలోచించుకొని మాకు ట్యాంకర్ల ద్వారా కన్నా పంపించాలండి నీళ్ళు. అండ్ అవి నీళ్ళు తగ్గిపోయినాయండి, అవి కూడా ఆ, గేదెల చెరువులు కూడా నీళ్ళు తగ్గిపోయినాయండి, వాటికి కూడా నీళ్ళు కావాలి. కృష్ణా జిల్లా నీళ్లపూడి గ్రామం, ప్రాచీన కృష్ణ నీళ్లపూడి గ్రామ సర్పంచ్ని. ఈ సమ్మర్ కాలంలో మంచి ట్యాంకు నీరు పెట్టడం జనవరి 31 మొదలుపెట్టాం. ఈ రోజుకి చెరువులో కింద స్థాయికి దాకా వచ్చేసింది వాటరు. ఇంకా మా వస్తే ఒక 15 రోజులు నీళ్ళు వస్తాయి. అందువలన మా గ్రామం ఇబ్బంది పడకుండా ఉండాలంటే వచ్చే నెల మొదటి వారంలో పంట కాలువకి నీళ్లు వదిలితే మా సమస్యను ప్రజలకు తీర్చగలం. రోజుల్లో పంట కాలం నుంచి మంచినీళ్ళ చెరువుకు నీళ్లు వదలకపోతే మా గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. చుట్టుపక్కల కాడ గ్రామాల కాడ నీళ్ళు లేవు. పశువులకు కానీ మా తాగునీటికి కానీ ఈ చెరువుల మీద ఆధారపడి ఉంటాం. కావున ప్రభుత్వం మా యందు దయించి వచ్చి మొదటి వారంలో పంట కాలువకు నీరు వదులుతారని కోరుకుంటూ, ఇప్పటి వరకు కూడా అందిన సమాచారాన్ని బట్టి ఏప్రిల్ అంటే ఫస్ట్ వీక్ వరకు కూడా ఉన్న ప్రస్తుతంలో చెరువులో ఉన్న నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతాయండి. ఇబ్బంది ఏమి లేదు. తాగునీటి ఎద్దడి ఎక్కడా లేదు ప్రస్తుతానికైతే. ఉన్న 5 ఊర్లలో మొన్నే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ట్యాంకుల ద్వారా సరఫరా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చిన మీదట నిన్నటి నుంచి ట్యాంకుల ద్వారా 5 ఊర్లకి నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. అట్లాగే చినపాండ గ్రామంలో రామాపురం, సీతారాంపురం, అలాగే చెరుకుమిల్లి గ్రామానికి సంబంధించి ఉప్పులూరు, అలాగే ఇంతేరు గ్రామానికి సంబంధించి పార్వతీపురం, మాట్లం పంచాయతీలకి 5 పంచాయతీలు కూడా కలెక్టర్ గారు ట్యాంకుల ద్వారా సరఫరా చేయమని ఆదేశాలు ఇచ్చి నీళ్లు విడుదల చేశారు. దానికి ఆ ఊర్లో నిన్న నుంచి ట్యాంకుల ద్వారా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన పంచాయతీల్లో కూడా ప్రస్తుతానికి చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. అందరూ కూడా సహకరించి గ్రామస్తులందరూ కూడా మండలంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈ వేసవికాలం ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి అందరికీ నీళ్లు అవసరమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మోటార్లు వేసి అందిన మట్టుకు లాగేయకోకుండా చివరి వరకు నీళ్ళు ఇలాగా మీరందరూ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.